Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. జనవరి 29వ తారీఖు బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ ఒక్క చెట్టు దగ్గర ఇది పడేస్తారో వారి యొక్క దశ పూర్తిగా తిరిగిపోతుంది. అంతేకాదు వారి దరిద్రాలు తొలగిపోతాయి, కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమావాస్య రోజుల్లో కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా అవి కటిక దరిద్రుణ్ణి కూడా అపర కుబేరునిగా మారుస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మాల ప్రకారం చూసుకున్నా, మన భారతీయ సంస్కృతి ప్రకారం చూసుకున్నా అమావాస్యలకి ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా దరిద్రాన్ని తొలగిస్తాయి. అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. అమావాస్య రోజున ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఈ పరిహారాన్ని ఎవరు చేసినా సరే ఖచ్చితంగా దరిద్రం అనేది తొలగిపోతుంది. అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన యొక్క మన అదృష్టం కలుగుతుంది. అంతేకాదు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు. మీ యొక్క దరిద్రాలు ఏవైనా సరే తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే అమావాస్య అనేది అంతటి శక్తివంతమైనటువంటిది. మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల దరిద్రాలను తొలగిస్తుంది అమావాస్య. అంతేకాదు మనం కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా, కటిక దరిద్రంలో ఉన్నా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది ఈ పరిహారం. అంతేకాదు మన చుట్టూ ఎన్నో రకాల నెగిటివ్ శక్తులు ఉంటాయి, ఎన్నో రకాల దుష్ప్రభావాలు ఉంటాయి, వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది. అంతేకాదు ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందా అంటే అది అప్పుల సమస్య అని చెప్పుకోవచ్చు. అప్పులు ఆర్థికపరమైనటువంటి సమస్యల వల్ల జీవితంలో అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కష్టాలు అనేవి మన జీవితంలో అత్యంత ఎక్కువగా మనల్ని సమస్యల పాలు చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, నరదృష్టి, నకారాత్మక శక్తి ఇవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయవలసిందే. చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. ముఖ్యంగా కొన్ని వస్తువులను చెట్ల దగ్గర పడవేయటం వల్ల మన సంపద పెరుగుతుంది. అంటే ఈ అమావాస్య రోజున ఈ ఒక్క వస్తువుని ఈ చెట్టు దగ్గర పడవేస్తే చాలు, కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. అంతేకాదు మన చుట్టూ ఏదైతే శక్తి ఉందో, ఏదైతే నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి, ఈ నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మన జీవితంలో సంపద పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది, జీవితంలో ఉండే దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాదు మన జీవితంలో ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ యొక్క దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. కనుక మర్చిపోకుండా ఈ యొక్క అమావాస్య రోజున, బుధవారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున ఈ చెట్టు దగ్గర ఇది పడవేస్తే చాలు, మన చుట్టూ ఉండే దరిద్రాలే కాకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మనపై ఉండేటటువంటి దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది. అంతేకాదు ఘోరమైనటువంటి ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి కూడా తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని తొలగించుకోవటానికి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా చెట్లకి ఎందుకు అంతటి ప్రాముఖ్యత? ఖచ్చితంగా చెట్లు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయా? అలానే అప్పులు, ఆర్థిక సమస్యను తొలగిస్తాయా? అదేవిధంగా చెట్లుకి అంతటి శక్తి ఉంటుందా? దృష్టి దోషాన్ని, ఆర్థిక కష్టాలను తొలగించే శక్తి ఉంటుందా అని అనుకుంటారు. నిజంగా చెట్లకి అంతటి శక్తి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రపరంగా చెప్పే ప్రతి విషయం కూడా తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే శాస్త్రాలు అనేవి సాధారణంగా పుట్టలేదు. ఎంతోమంది ఎన్నో పరిహారాలు చేసి ఆ పరిహారాలలో మంచి ఫలితాన్ని పొందిన తరువాతే
ఆ పరిహారాలను శాస్త్రంలో పొందుపరిచారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారమే ఈ పరిహారం. అయితే చెట్లకి ఎందుకు అంతటి ప్రాముఖ్యత అంటే, చెట్లు అనేవి లక్ష్మీదేవితో పాటు జన్మించినవి. అందులో కొన్ని రకాల చెట్లు, అందువల్ల వాటికి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో కొన్ని ప్రత్యేక రోజులలో వాటికి ఎక్కువగా శక్తి వస్తుంది. అందులో ఉండే కొన్ని ధాతువులు అనేవి మరి కాస్త ఇంప్రూవ్ అవుతాయి. తద్వారా మనం ఆ చెట్టుని తాకినా, ఆ చెట్టు దగ్గర ఏవైనా పరిహారాలు చేసినా మన సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు, ఆ చెట్లల్లో కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి చెట్లకి మరి కాస్త ఎక్కువ అంటే ప్రాధాన్యత ఉంటుంది. మరి లక్ష్మీదేవితో పాటు ఎప్పుడు ఉద్భవించాయి అంటే, అమ్మవారు క్షీరసాగర మదనం జరిగిన తర్వాత పాల సముద్రం నుండి ఉద్భవించారు. ఆ సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు, అమృతం, ఆలాహలం వంటివి కూడా ఉద్భవించాయి. అలానే అమ్మవారు ఉద్భవించిన వెంటనే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందారు అని శాస్త్రం చెబుతుంది. అప్పటి నుండి లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ఉంది. అంటే లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా ప్రకటించారు. కనుక అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు డబ్బుకి లోటు ఉండదు అని మనం ఇప్పటికీ నమ్ముతూనే ఉంటాము. అమ్మవారికి ప్రతి శుక్రవారము పూజలు చేస్తాము. మంగళవారము, ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ప్రత్యేకించి అమ్మవారికి ఉదయం సాయంకాలం పూజలు చేస్తాము. ఎందుకంటే అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ఆడపిల్ల ఇంట్లో అమావాస్య రోజు పుడితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే పుట్టింది అని భావిస్తాము. ఆమె పుట్టుకతో తమ సంపద పూర్తిగా పెరిగిందని కూడా నమ్ముతూ ఉంటాము. కనుక ఇలా ఆడపిల్ల పుట్టిన వెంటనే అమ్మవారిగా భావిస్తూ ఉంటాము. ఇక ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అంటే ఈ కొన్ని చెట్లు కూడా అంతే శక్తివంతమైనటువంటివి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఎవరైనా సరే రాత్రి సమయంలో, ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి సమయంలో పూజలు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు అని, వారి జీవితంలో ఉండే ప్రతి సమస్య తొలగిపోతుందని శాస్త్రవచనం. అయితే ఈ విధంగా ఎవరైనా సరే మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకోవచ్చు. అలానే ఈ యొక్క అమృతం, ఆలాహలంతో పాటు కొన్ని కల్ప వృక్షాలు కూడా జన్మించాయి. ఆ చెట్లకి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఎక్కువ శక్తి ఉంటుంది. ఆ రోజుల్లో ఆ చెట్లను పూజించటం వల్ల తప్పకుండా కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. చేతిలో రూపాయి లేని వారు కూడా అంటే భిక్షగాళ్ళు కూడా రాజ్యమేలుతారు, కోట్లకి అధిపతిగా మారిపోతారు అని శాస్త్రం చెబుతుంది. కనుక ఈ ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా అమ్మవారిని పూజించండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. అలానే మరి ఈ రోజున ఎవరు ఏ విధంగా పూజించాలి, అంతేకాదు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున ఏ చెట్టు దగ్గర ఏది పడవేసి రావాలో తెలుసుకుందాం. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి సమానంగానే ప్రసాదిస్తారు ఆ భగవంతుడు. కానీ కొన్నిసార్లు కొంతమంది ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రాక పోగా పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. ఈ అప్పుల సమస్య వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చేతిలో డబ్బు ఉంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చేతిలో డబ్బు ఉంటుంది. చేతిలో డబ్బు ఉంటేనే సమాజంలో మనిషికి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అయితే మరి మన చేతిలో డబ్బు నిలవాలి అన్నా, సమాజంలో మనకు గౌరవ మర్యాదలు పెరగాలి అన్నా, జీవితంలో కష్టాలు తొలగిపోయి అందరితో కలిసి ఆనందంగా జీవించాలి అన్నా ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి. మరి డబ్బు మన చేతిలో నిలవాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే జనవరి 29 బుధవారం రోజున ఈ చెట్టు దగ్గర ఇది పడవేయాలి. దృష్టి దోషం ఉంటే అంటే జ్యేష్ఠాదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు జీవించలేరు. జ్యేష్ఠాదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు. కనుక వీరిద్దరూ కలిసి ఒకే చోటు జీవించాలి అంటే
ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య రోజున ఈ చెట్టు దగ్గర ఇది పడవేయాలి. జ్యేష్ఠాదేవి యొక్క చెడు ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పెరుగుతుంది. మరి ఏ చెట్టు దగ్గర ఏది పడవేయాలి, ఏ సమయంలో పడవేయాలో తెలుసుకుందాం. మనకు చెట్లల్లో అతి శక్తివంతమైనటువంటి చెట్లల్లో కొన్ని రకాల చెట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందులో రాగి చెట్టు ఒకటి, అలానే వేప చెట్టు కూడా ఒకటి. ఈ రాగి వేప 2 చెట్లల్లో ఏదైనా ఒక చెట్టు తీసుకోవచ్చు. ఏ చెట్టు దగ్గరైనా ఈ పరిహారం చేయవచ్చు. రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపంగా భావించబడుతుంది. వేప చెట్టు కూడా శక్తి దేవతలకి, గ్రామ దేవతలకి ఇష్టమైనటువంటిదిగా చెబుతూ ఉంటారు. వేప చెట్టు దగ్గర చేసిన లేదా ఈ పరిహారాన్ని రాగి చెట్టు దగ్గర చేసినా పర్వాలేదు. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ముందుగా అమావాస్య రోజున ఇల్లుని శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేయాలి, వాకిట్లో ముగ్గులు పెట్టాలి, స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి. అలానే కొన్ని ఉత్తరేణి ఆకులు, కొన్ని గులాబీ రేకులను వేసుకొని చేస్తే గనక దైవానుగ్రహం కలుగుతుంది. అలానే అమావాస్య రోజుల్లో నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. ఇంట్లోకి నల్లటి రంగు దుస్తులు, నూనె వంటివి తెచ్చుకోకూడదు. దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలానే అమావాస్య రోజుల్లో పొరపాటును కూడా పాలు, పెరుగు, చింతపండు వంటి శుభప్రదమైన వస్తువులు ఎవరికి కూడా దానంగా ఇవ్వకూడదు. అవి డబ్బులకి కూడా ఇవ్వకూడదు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గుమ్మం పక్కన దీపం వెలిగించాలి. ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించాలి. ఇలా అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించాలి. అంతేకాదు అమావాస్య రోజున జుట్టు కట్ చేసుకోవటం, గోర్లు కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇల్లు దులుపుకోవటం బూజు దులపటం వంటివి చేయకూడదు. అమావాస్య రోజుల్లో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది. ఇక చెట్లలో రాగి చెట్టుకి లేదా వేప చెట్టుకి రెండింటికి కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. అమావాస్య రోజుల్లో ఆ 2 చెట్లు కూడా మన దరిద్రాన్ని తొలగిస్తాయి, పితృదేవతల యొక్క ఆశీస్సులను కలిగింపజేస్తాయి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా కొన్ని రకాల పనులను చేయకూడదు. అలానే అమావాస్య రోజున పితృదేవతలకి తప్పకుండా తర్పణాలను సమర్పించాలి. వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మూగ జీవులకి పెట్టాలి. ఇలా చేయటం వల్ల తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజుల్లో ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో మన దరిద్రాలు అప్పుడు తొలగిపోతాయి. పితృదోషాలు ఉన్న జీవితంలో మనం ఎదగలేము. ఇలా అమావాస్య రోజున ఈ నియమాలను పాటించాలి. ఇక పితృదేవతలకు పూజలు చేస్తే పితృదోషాల నుండి విముక్తి కలిగి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. ఇంతకీ ఈ చెట్టు దగ్గర ఏది పడవేసి రావాలి గనక ఒక నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయతో అమావాస్య రోజున పరిహారాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. నిమ్మకాయ అనేది దృష్టి దోషాన్ని, ఘోరమైనటువంటి నరదృష్టిని, ఘోర పిశాచను సైతం తొలగిస్తూ ఉంటుంది నిమ్మకాయ. కనుక ఈ నిమ్మకాయతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఇంతకీ ఈ నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేయాలి ఇలా తప్పకుండా అమావాస్య రోజున ఈ నియమాలు పాటించాలి. అలానే నిమ్మకాయతో ఇలా తప్పకుండా చేయాలి. ఒక నిమ్మకాయ బాగా పండిన ఒక నిమ్మకాయను తీసుకోండి. తర్వాత ఆ నిమ్మకాయను ఇల్లంతా పట్టుకొని తిరగండి. అప్పుడు ఇంట్లో ఏదైనా దుష్టశక్తి, ఘోర పిశాచ ఉన్నా, ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దుష్టశక్తుల ప్రభావం నుండి బయటికి వస్తాము. తరువాత ఆ యొక్క నిమ్మకాయను తీసుకొని వెళ్ళి వేప చెట్టు దగ్గర కానీ, రాగి చెట్టు దగ్గర కానీ కొద్దిగా మట్టిని తీసి ఆ మట్టిలో నిమ్మకాయను పెట్టేసి పైనుండి మట్టిని కప్పి రావాలి. ఇలా చేయటం వల్ల మన దరిద్రాలు తొలగిపోతాయి. మనకు ఏదైతే ఘోర పిశాచ వెంటాడుతుందో, ఏదైతే శని బాధలు, గ్రహ దోషాలు, అలానే మన పితృదేవతల యొక్క పితృదోషాలు చాలామందికి ఉంటాయి తెలియకుండా. అలా పితృదోషాలు ఉంటే ఇంట్లో గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, డబ్బు సమస్యలు వంటివి ఎదురవుతూ ఉంటాయి. కనుక అలాంటివి కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా. జనవరి 29వ తారీఖు బుధవారం రోజున అమావాస్య రోజు ఏ చెట్టు దగ్గర ఏది పడవేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.